45 న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా పరిధిలోని గుర్రంకొండకు చెందిన సయ్యద్ హిదాయతుల్లా హుసేనీని అన్నమయ్య జిల్లా మైనారిటీ వైస్ చైర్మన్ గా నియమిస్తూ అన్నమయ్య జిల్లా మైనారిటీ చైర్మన్ సయ్యద్ అలీతో కలిసి ఏపీసీసీ డెలిగేట్ ఎస్ఎండి గౌస్ నియామకపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ హిదాయతుల్లా హుసేని మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నా వంతు నేను కష్టపడి పనిచేస్తానన్నారు. ఈ పదవి రావడానికి సహకరించిన ఏఐసీసీ మైనారిటీ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి, ఏపీసీసీ మైనారిటీ చైర్మన్ దాదా గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీలో చేరిన అనంతరం గుర్రంకొండల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, ముస్లిం సోదరులతో అందరూ కలిసి वक्फ बोर्ड सवर्ण बिल्लू व्यतिरेकंगा शांतियुतंगा रैली निर्वहिस्तामनि तेलिपारु कि गुरमकुंडे में ये माइनॉरिटी जो कांग्रेस है तो इसे डेवलप करना और इसे आगे लाना और जो इसके लिए मुसलमान को साथ देना और मुसलमान को सपोर्ट करना ये मेरा मकसद है। तो इसलिए आप लोगों से गुजारिश है कि हर एक भी जो इसके लिए ऐसा नारा उठाइए, क्योंकि लेकिन ये बिल जो देखें कैंसल होना है और ये पास नहीं होने देना, ताकि मुसलमानों को बहुत बड़ी तकलीफ होगी और मुसलमान बहुत बड़े परेशान होंगे। लेकिन ये हमारी जो देखें जायदाद है और जो भी वक्फ बोर्ड से जो भी मिले हुए चीज़ हैं इस पर हमला करना ये गलत चीज़ है, ये गलत मामला है। हम सब जानते हैं, सब परेशान हैं। तमाम मुसलमान भाई इकट्ठा होकर इसे ऐसा नारा लगा दीजिए ताकि वो मोदी मजबूर हो जाए, ताकि ये नाकामयाबी हो जाए, ताकि हम मुसलमानों की जीत हो जाए। और विजयवाड़ा से जाकर हमने इमरान सार से मिलकर और हम तमाम भी जाकर हमारे रेड्डी साहब, हमारे फैरोज और जो गांधी जी और आकर गौस और आकर अली, तमाम भी पूरे हमने जाकर सब मिलकर और उनसे मुलाकात करके आए हुए हैं। उनका साथ देने वाले हैं और उनको सपोर्ट करने वाले हैं, कांग्रेस को आगे लाने वाले हैं। और इसमें दिलचस्पी से इस गुरमकुंडे में और मैं दिलचस्पी से कर कांग्रेस के बारे में आगे लाने वाला हूं और इसका मुझे साथ दो, ताकि मैं आप लोगों को साथ दूंगा। आप सबका शुक्रिया, आप तमाम का शुक्रगुजार हूं, ताकि लेकिन ये पोस्ट मुझे मिलने की वजह से वक्फ बोर्ड సవరణ చట్టాన్ని మోడీ గారు రద్దు చేయాలనే ఉద్దేశంతో గురంకొండ మండలం నుంచి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ గారికి, ఎంపీ గారికి విజయవాడలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేమంతా ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి మద్దతుగా అన్నమయ్య జిల్లా నుంచి ముస్లిమ్స్ అంతా ఏకమై అన్ని చోట్ల దీనిపైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు అయ్యే విధంగా దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో మేమంతా మోడీ గారిని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మేమంతా ఏకమై గురంకొండ నుంచి మైనారిటీ ఉపాధ్యక్షులు హిదాయతుల్లా హుసేన్ గారు, అదేవిధంగా గురంకొండ మండల కన్వీనర్ ఫిరోజ్ ఖాన్ గారు, అదేవిధంగా అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు మస్తాన్ రెడ్డి గారు, అదేవిధంగా గురంకొండ నాయకులు మాజీ మండల కన్వీనర్ షమీర్ గారు, గౌస్ గారు, అదేవిధంగా చాలామంది ముస్లిం నాయకులు ఇక్కడ నుంచి బయలుదేరి విజయవాడకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఇమ్రాన్ గారికి మేము కూడా మద్దతు ఇచ్చి ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలనే ఉద్దేశంతో ఆయనకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు మోడీ గారు ఈ విధంగా చట్టాలను రూపొందించి ఇక్కడ ఉద్రేకానికి ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కులమతాలకు అతీతంగా ఆయన చట్టాలను చూడాలి, కానీ ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క విధంగా చట్టంగా పెట్టి చట్టాలను తెచ్చి విభజించి పాలించే పద్ధతిలో మోడీ గారు వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు. ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందరినీ సమపాలంగా అందరినీ ఉద్దేశించి ఈ చట్టాలను చేయడం జరిగింది. అలాంటి చట్టాలను ఈ మోడీ గారు చట్టాలను తెచ్చి విభజించు పాలించు పద్ధతిలో ఆయనకు ఓట్ బ్యాంకింగ్, ఎవరైతే ఓటు వేయరో అలాంటి వారిపైన ప్రత్యేక చట్టాలను తెచ్చి వాళ్ళని అణచివేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు దేశంలో అన్ని సమానత్వంతో హిందూ ముస్లిమ్స్ అంతా సోదరీభావంతో మెలిగే విధంగా ఉండేవారు. ఈరోజు భయభ్రాంతులతో అయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. ఆయనకు ఓట్లు వేయని కులాలను ఒక
చట్టంగా తీసుకొచ్చి ఆ చట్టాలతో ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు మోడీ గారు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు పరిపాలనపై, దేశ సౌభాతృత్వంపై, సమానత్వంపై మీరు చేయాలి. కానీ చట్టాలు అనేటివి మనం అందరికీ ఉపయోగపడే విధంగా, ఎవరికి ఇబ్బంది జరగకుండా చట్టాలను రూపణ చేయాలి. కానీ ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన చట్టాలు ఇప్పటికి కూడా అందరూ ఆ చట్టాలను గౌరవించి, ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఎక్కడ చూసినా ఆయన ఆ రోజు పెట్టిన చట్టాలను ఫాలో అవుతూ ఈ రాజ్యాంగం ముందుకు తీసుకుపోతా ఉంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని మనమంతా గౌరవించి చట్టాలను కులాలకు మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి తీసుకొచ్చే విధంగా మోడీ గారు వ్యవహరిస్తున్నారు. అది తప్పని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒకటే కోరుతా ఉన్నా మోడీ గారిని, ఈ దేశంలో ప్రజలు చాలా ఈరోజు వెనుకబడి ఉన్నారు. చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది అయ్యే పరిస్థితి కనపడుతోంది. రైతాంగం నిర్వీర్యం అయిపోయినారు. ఈరోజు బ్రతకడానికి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. సామాన్యులు బతకాలంటే ఉపాధి అవకాశాలు లేవు. వ్యవసాయాన్ని కుంటుపడే విధంగా ఈరోజు చేశారు. ఎక్స్పోర్ట్ను ఆపేశారు. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. డీజిల్, పెట్రోల్ ఇలాంటివి పెరిగిపోయినాయి. బంగారు రేట్లు, ఎవరైనా వివాహం చేయాలంటే ఈరోజు బంగారు అత్యధిక ధరలో పోయింది. లక్షల్లోకి వెళ్ళిపోయింది. సామాన్యుడు బంగారు కొనలేని పరిస్థితి అయిపోయింది. ఈ జిఎస్టీతో అన్ని వస్తువులు పెరిగిపోయి బతుకు తిరిగి దారిన పడుతూ ఉంది. ఈరోజు సామాన్యులు బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మోడీ గారు నేను ఒకటి అడుగుతా ఉన్నా, రైతుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, వారి యొక్క అభివృద్ధి పథంలో ప్రజలను తీసుకునే విధంగా మీరు ఉండాలి. కానీ ఇలాంటి చట్టాలను తెచ్చి అందరికీ మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి మోడీ గారు తెస్తున్నారు. అది తప్పు అని కాంగ్రెస్ పార్టీ, అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేమంతా అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ దీన్ని ఇమ్రాన్ ఖాన్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా దీన్ని తీసుకుపోయి ఈ ఉద్యమాన్ని మోడీ గారు వెంటనే రద్దు అయ్యే విధంగా చేయాలని చెప్పి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని చెప్పి కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.